హాయ్ అండి, వెల్కమ్ టు ఆప్తి ఫ్యాషన్స్. వాళ్ళు మంచి క్రష్ వచ్చి మోడల్ చూపిస్తానండి. బ్రైడల్ డిజైన్ అన్నట్టు శారీ వచ్చేసి లైట్ పెస్ట గ్రీన్ కలర్ అండ్ డార్క్ పింక్ అనమాట. ఒక మెజంతా పింక్ టైప్లో కలర్ చూసారా, డిఫరెంట్గా ఉంటుంది. శారీ మాత్రం సూపర్ ఉందండి, పట్టు శారీ. ఓకేనా, దీనికి వచ్చేసి పళ్ళు మనకి పెస్ట గ్రీన్ కలర్లో ఇచ్చారనమాట. దానికి వచ్చేసి కాంట్రాస్ట్గా నేను 2 థ్రెడ్స్ యూస్ చేస్తున్నాను. పింక్ చూసారా డిఫరెంట్గా ఉందని చెప్పాను కదా, ఈ కలర్ అనమాట. అండ్ గ్రీన్ కూడా సేమ్ ఇదే. ఓకేనా, దీనికి వచ్చేసి ఈ రోజ్ బీడ్స్ అండ్ ఈ రౌండ్ బీడ్స్, ఇవన్నీ యూస్ చేస్తున్నానండి. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, ఆ పింక్ కలర్ తీసుకున్నాను కూడా, మెజంతా పింక్ టైప్లో. ఫస్ట్ వచ్చి 6 స్టాండ్స్ తీసుకుని ఫస్ట్ వచ్చేసి లాక్ చేద్దాం శారీకి. ఫస్ట్ లాక్, ఒక లాక్ కూడా వేసుకుందామండి, సేఫ్ సైడ్ అనమాట, నీట్గా ఉంటుంది. చేసి ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 5 చైన్స్ వేసి కరెక్ట్గా లెంత్ చూసుకుని శారీకి ఈ 5 చైన్స్ లాక్ చేయాలి. ఓకేనా, తర్వాత వచ్చేసి 1 2 3 3 సింగిల్ క్రోషల్ వేయాలన్నమాట. ఇక్కడ లాక్ కాకుండా 3 సింగిల్ క్రోషల్. తర్వాత వచ్చేసి 3 4 చైన్స్ వేసి మళ్ళీ కరెక్ట్గా లెంత్ చూసుకుని శారీకి లాక్ వేసి ఇప్పుడు వచ్చేసి ఈ రోజ్ బీడ్ ఉంది కదా, రోజ్ బీడ్ తీసుకోవాలి. రోజ్ బీడ్ తీసుకుని బీడ్ లాక్ అండ్ ఈ బీడ్ వచ్చేసి శారీకి లాక్ అనమాట. శారీకి లాక్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి 1 2 3 4 చైన్స్ వేసుకుని ఇప్పుడు వచ్చి శారీని ఇలా టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని ఇక్కడ ఉంది కదా ఈ 4 చైన్స్ లాక్, దీనికి లాక్ వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ 2 3 4 చైన్స్ వేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ 4 చైన్స్ లాక్ ఉంది కదా, అక్కడ లాక్ వేసుకోవాలి. ఓకేనా, లాక్ వేసుకుని ఇప్పుడు మళ్ళీ శారీని కరెక్ట్గా పెట్టుకోవాలి, టర్న్ చేసి. ఇప్పుడు వచ్చేసి 1 2 టైమ్స్ ఓవర్లాప్ చేసుకుని దీంట్లోకి కరెక్ట్గా మన 4 చైన్స్ లెంత్ ఎంత ఉందో అంత తీసుకుని ట్రిపుల్ క్రోష్ అనేది వేసుకోవాలి. మళ్ళీ 2 సెకండ్ టైం, థర్డ్ టైం. ఇలాగే ఈ చైన్ మొత్తం వేసి చూపిస్తాను. ఇదిగోండి, లాస్ట్ వన్ వేస్తున్నాను. లాస్ట్ వన్ వేసి కరెక్ట్గా లెంత్ చూసుకుని లాక్ చేయాలి. చూసారా, ఇలాగా 14 ట్రిపుల్ క్రోషల్ వేయాలన్నమాట. ఇలా ఆర్చ్ లాగా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సింగిల్ క్రోషల్ వేసుకోవాలి. సెకండ్ వన్, థర్డ్ వన్. ఇక్కడ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి 1 2 3 4 5 కరెక్ట్ లెంత్ చూసుకుని లాక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి 1 2 3 లాక్స్ వేసుకుని మళ్ళీ వచ్చేసి 1 2 3 4 చైన్స్ వేసుకోవాలి, లాక్. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ రోజ్ బీడ్ ఉంది కదా, రోజ్ బీడ్ తీసుకోవాలి. రోజ్ బీడ్ లాక్, మళ్ళీ 1 2 3
4 చైన్స్, మళ్ళీ రివర్స్లో లాక్, తర్వాత 1 2 3 4 చైన్స్, మళ్ళీ ఇక్కడ లాక్, ఇక్కడ మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. మళ్ళీ వచ్చేసి సేమ్ ఇలాగే ఆర్చ్ వేయాలి. ఓవరాల్గా వేసి ఇది ఫస్ట్ లైన్ అన్నట్టు మొత్తం ఫస్ట్ స్టెప్ అంతా నేను ఫిలప్ చేసి మీకు చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ ఓవరాల్కు ఫస్ట్ స్టెప్ అనమాట. ఇదంతా ఇట్లా ఓవరాల్గా ఫిలప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి కాంట్రాస్ట్గా ఈ కలర్ తీసుకుందాము. తీసుకుని ఫస్ట్ ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఓకేనా? లాక్ చేసుకుని 5 చైన్స్, 1 2 3 4 5 చైన్స్ వేసుకుని ఇక్కడ 5 చైన్స్కి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని తర్వాత సింగిల్ క్రోషాలు ఉన్నాయి కదా, ఈ 3 సింగిల్ క్రోషాలకు కూడా లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ 3 mm గోల్డ్ బిట్ తీసుకుని ఇది అటాచ్ చేసుకోవాలి. ఇట్లా వేసి దీన్ని వచ్చేసి ఇక్కడ 4 చైన్స్ వేసాం కదా, 4 చైన్స్ కాకుండా ఇక్కడ ఫస్ట్ ట్రిపుల్ క్రోషా వేసాం కదా, ఇక్కడ లాక్ చేసుకోవాలి. ఓకేనా? లాక్ చేసుకుని 1 2 3 చైన్స్ వేసి ఇక్కడ లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని ఇప్పుడు వచ్చేసి ఈ 3 చైన్స్ ఉన్నాయి కదా, ఈ 3 చైన్స్కి సింగిల్ క్రోషాలు వేసుకో. 1 2 3 4 ఈ 4 వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వదిలేసి ఒకటి వదిలేసి ఇప్పుడు వచ్చేసి దీన్ని దీంట్లోకి పక్క దాంట్లో లాక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఆ గోల్డ్ బిట్ తీసుకుని వచ్చేసి ఇక్కడ కాకుండా స్కిప్ చేసి తర్వాత మళ్ళీ 3 చైన్స్ టర్న్ చేసుకుని లాక్ చేసి తర్వాత మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈ 3 చైన్స్లోకి సింగిల్ క్రోషా వేయాలి. 1 2 3 4 చూసారా ఎంత బాగుందో. ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ పక్కన ఉంది కదా, దీంట్లోకి లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకుని మళ్ళీ గోల్డ్ బీడ్ తీసుకుని ఇక్కడ మాత్రం స్కిప్ చేసి నెక్స్ట్ దాంట్లో తీసుకోవాలి. గోల్డ్ బీడ్కి వచ్చేసి మళ్ళీ 3 చైన్స్ సేమ్ యాజ్ టీస్గా ఇట్లా వేయాలి. ఇలా వేసి మీకు చూపిస్తాను ఓవరాల్గా. ఇట్లా అయిన తర్వాత ఓవరాల్గా చూసారా డిజైన్ అనేది ఇట్లా వస్తుంది అన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో డిజైన్, మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగుందో ఓవరాల్ లుక్. తర్వాత వచ్చేసి ఇక్కడ సింగిల్ క్రోషాలు ఉన్నాయి కదా, వాటికి లాక్ చేసుకోవడం. తర్వాత 5 చైన్స్ 5 చైన్స్ 5 చైన్స్ లాక్, మళ్ళీ ఈ ట్రిపుల్ క్రోషాలకి లాక్, సింగిల్ క్రోషాలకి లాక్, ఇక్కడ లాక్ చేసి ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇలా బీడ్స్ తీసుకుని
ఓవరాల్గా ఇలా వచ్చేలాగా చేయటం. ఇలా ఓవరాల్గా ఈ స్టెప్ కూడా ఫిలప్ చేసి టైల్స్ ఇక్కడ టైల్స్ వస్తాయి, ఇక్కడ కూడా వేసి మీకు ఓవరాల్ లుక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా? కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.